ప్రైమ్ మినిస్టర్ ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తోన్న విజువల్స్ బయటకు వచ్చాయి. ఆ దృశ్యాలని స్క్రీన్లో చూస్తున్నాము. అధికారులు ప్రైమ్ మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలవి. ప్రైమ్ మినిస్టర్ వెంట రామ్మోహన్ నాయుడు, అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ను కూడా చూడొచ్చు. శకలాల దగ్గర పరిశీలిస్తున్నారు. ఆ బిల్డింగ్ దగ్గర ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. డీజీసీఏ అధికారి ప్రధానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏం జరిగింది అనేది. ఆ దృశ్యాలను చూస్తున్నాము. కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు, సో జనరల్లీ ఇలాంటప్పుడు ఇంతకుముందు కూడా అడిగాను, ఇలా అఫీషియల్స్ వస్తే వాళ్ళు పరిశీలించడానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు? అక్కడ ఇద్దరు అధికారులు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకి. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు? ఓన్లీ టెక్నికల్ పీపుల్ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ వాస్ ది ప్రాబ్లమ్, వాట్ దే హ్యావ్ సీన్. ఈ నాన్ టెక్నికల్ వాళ్ళు దే మే నాట్ హ్యావ్ ఎనీ క్లూస్ ఆఫ్ ఇట్. ఓకే. సో అందుకే ఇక్కడ ఆయన డీజీసీ ఉన్నాడు, డీజీసీ దగ్గర ఇంకొక జాయింట్ డైరెక్టర్ ఉన్నారు. సో వాళ్ళు మొత్తం చూసి ఉంటారు. వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఆ ఫ్యూయల్ ఉంది కదా ఇంతకుముందు చెప్పిండ్రు, అది చెప్తున్నారు. ఇంకా వేరే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుండొచ్చు వాళ్ళు. టేక్ ఆఫ్ అప్పుడు మంచిగా ఉండే ఎవ్రీథింగ్ గుడ్ అని. చాలా విచార వదనంతో గంభీరంగా కనిపిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్. నిన్న ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మొత్తం సిస్టమ్ అంతా కూడా అలర్ట్ చేసి దీని మీద సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇమ్మీడియట్గా హోంమంత్రిని సంఘటన జరిగిన ప్రదేశానికి పంపించారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా అక్కడికి చేరుకున్నారు. నిన్నటి నుంచి మొత్తం అంతా కూడా అక్కడ పరిశీలిస్తున్నారు, పర్యవేక్షించారు. సో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యి స్ట్రైట్ అవే సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి సివిల్ హాస్పిటల్కి కూడా వెళ్ళారు. అక్కడ క్షతగాత్రులను కూడా పరామర్శించారు. డీజీసీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర టెక్నికల్ సిబ్బంది అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడుతూ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న విజువల్స్ని స్క్రీన్పై చూస్తున్నాం. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్స్. ఇప్పుడు ఇలా శిథిల భవనాల కింద ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి, వర్క్ చేస్తూ ఉన్నాయి. నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలోనే హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు మెడికోల్స్ అంతా కూడా. కొద్దిమంది అటు ఇటు తచ్చాడుతూ ఉన్నారు. వాళ్ళు ఊహించి ఉండరు, సడన్గా ఆ బిల్డింగ్ మీద ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఇమీడియట్గా బ్లోఅవుట్ లాగా ఫ్యూయల్ ట్యాంక్ బ్లాస్ట్ అవ్వడము, ఆ వేడికి, ఆ మంటలకి 24 మంది మెడికోలు చనిపోవడం జరిగింది. మొత్తంగా ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, ఆ బిల్డింగ్లో ఉన్న మెడికోలు కలిపితే 265 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించి వచ్చారు. అక్కడి హాస్పిటల్ అధికారులు, డాక్టర్లతో కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. సంఘటనా స్థలంలో దగ్గర నుంచి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాం. ఇంకా సంఘటన జరిగిన ప్రదేశం అంతా ఎలా భీతావహంగా కనిపిస్తుందో చూడొచ్చు. శిథిల భవనాల కింద ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బిల్డింగ్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి, పూర్తిగా పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయి. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తిరిగి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా పునర్నిర్మించి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పరిహారాన్ని కూడా టాటా గ్రూప్ ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది. సంఘటన స్థలంలో భీతావహ వాతావరణ దృశ్యాలని, ప్రమాదం జరిగిన తీరుని డీజీసీ అధికారులు ప్రధానికి వివరిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. ప్రైమ్ మినిస్టర్ సైతం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా ఈ విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతోంది.
దృశ్యాల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు మినిస్టర్ ఉన్నారు, ఇంకా డీజీసీఏ ఉన్నతాధికారులు కూడా మనకి కనిపిస్తున్నారు. ఎస్ఎన్ రెడ్డి గారు, జనరల్లీ ఇలాంటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అటు అఫీషియల్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి అఫీషియల్స్కి వస్తాయి, అఫీషియల్స్ ప్రైమ్ మినిస్టర్కి ఏం చెప్తూ ఉంటారు, ప్రోటోకాల్ ఎలా ఉంటుంది ఇలాంటప్పుడు? ప్రోటోకాల్ సాధారణంగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఆర్ సపోజ్ టు ఫస్ట్ కాంటాక్ట్ ది మినిస్టర్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది మినిస్టర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఆల్. ఓకే. Then minister has to intimate to the prime minister. That is the protocol. Okay.